హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. ఇటీవల బడ్జెట్ ప్రకటన తర్వాత భారత్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు 5,000 మేర తగ్గింది. ఈ తగ్గుదల ప్రధాన కారణం బంగారంపై కస్టమ్స్ సుంకం 15% నుండి 6%కి తగ్గించడం జరిగింది. సుంకం తగ్గించడంతో బంగారం దిగుమతులు మొత్తం ఖర్చు తగ్గి కిలోకు సుమారు 3.90 లక్షల ధర తగ్గింది. ఈ ధరలు తగ్గుదల ఫలితంగా బంగారం నగలు కొనుగోలు చేసే డిమాండ్ పెరిగింది. ఎందుకంటే వినియోగదారులు ధరలు మళ్లీ పెరిగే ముందే బంగారం కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ పెరిగిన డిమాండ్ ముఖ్యంగా దీపావళి మరియు ధన్తేరస్ వంటి పండుగలు మరియు పెళ్లి సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో కనిపిస్తోంది. జ్యువెలరీస్ వచ్చేసి సాధారణ రోజులతో పోలిస్తే డిమాండ్ సుమారు 20% పెరిగిందని పేర్కొన్నారు. మరియు బంగారం నగలు గురించి ఆరా తీసే వారి సంఖ్య పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల కొన్ని నగల తయారీదారులు ఉద్యోగాలను సెలవులు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. బంగారం కొనుగోలుకు వేచి ఉన్న అనేక మంది వినియోగదారులు ఈ తక్కువ ధరలను ఉపయోగించుకొని తమ కొనుగోళ్లను పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మళ్లీ కస్టమ్స్ సుంకం పెంచుతుందేమోనన్న భయం కొంతమంది వ్యాపారుల్లో ఉంది. ఎందుకంటే డిమాండ్ హఠాత్తుగా పెరిగినప్పుడు ప్రభుత్వం మళ్లీ సుంకం పెంచే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ రోజు నుంచి పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా పసిడి ధరలు పరిశీలిస్తే 23వ తేదీన 10 గ్రాముల పసిడి ధరకు 3,350 రూపాయలు తగ్గి 72,300కి చేరింది. ముందు రోజు ముగింపు ధర 75,650. మళ్ళీ 24వ తేదీన పసిడి ధర 650 రూపాయలు తగ్గి 71,650 రూపాయలకి చేరింది. మళ్ళీ 25న పసిడి ధర 1000 రూపాయలు తగ్గి 70,650 రూపాయలకి చేరింది. మొత్తం 3 రోజుల్లో 10 గ్రాముల పసిడి ధరకు 5,000 రూపాయలు తగ్గింది. మరి వెండి ధరలు మాటకొస్తే బడ్జెట్ ముందు కిలో వెండి ధర 91,000 రూపాయలు ఉండేది. గురువారం వెండి ధర 7,000 రూపాయలు తగ్గి 84,000 రూపాయలకి చేరింది. గురువారం ఒక్కరోజే వెండి ధర 3,500 రూపాయలు తగ్గింది. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.